నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి మోటోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు మోటోలా వెబ్సైట్ చూపిస్తాను. క్రెడిట్ మోటోలా వెబ్సైట్కి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ యొక్క యూనిక్ ఫీచర్ ఏంటంటే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మాత్రం ₹1,00,000 స్మార్ట్ ఫోన్ అనమాట. ₹1,00,000 పెట్టచ్చు అని అంటే చూద్దాం. స్పెసిఫికేషన్స్ వైజ్ అంతా కూడా బాగుంది. కలర్ చూసుకుంటే మాత్రమే ఫ్యాంటాన్ మౌంటైన్ ట్రేల్. సో ఇది వచ్చేసరికి వుడ్ టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత ఫ్యాంటాన్ రియో రెడ్, ఇక్కడ ఇంకొక టెక్స్చర్ లాగా ఉంది వీగన్ లెదర్ టెక్స్చర్. దాని తర్వాత ఫ్యాంటాన్ స్కారప్ కలర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది కొంచెం లైక్ లెదర్ టెక్స్చర్ లాగానే ఉంది. సో టెక్స్చర్స్ ప్రకారం కూడా చూసుకుంటే నాకైతే స్మార్ట్ ఫోన్ కడితే ప్రాబ్లం లేదు. ప్రైస్ ఆబ్వియస్గా ₹1,00,000 బడ్జెట్ ఉందంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, ఇంకా తక్కువ డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. జనరల్గా చూసుకుంటే మాత్రమే మంచి డిస్ప్లే కలర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు మోటోలో ఏఐ ఫీచర్స్ వస్తున్నాయి. మంచి కెమెరాస్ తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఫ్లిప్ ఫోను మళ్ళీ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ డిస్ప్లే ఉంటుంది కదా స్క్రీన్ మీద, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ, స్టేటస్లు కానీ, నావిగేషన్ డైరెక్షన్స్ కానీ అవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. మంచి ఫీచర్స్తో పాటు ఉంది. ఇక్కడ మిగతా వాలెట్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు ఒక థిక్నెస్ డిఫరెంట్గా ఉంటుంది, ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కెమెరాస్ బాగానే పిక్చర్ శాంపుల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. విజువల్గా బాగుంది. అండ్ ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, 3 నానో ఆర్కిటెక్చర్, LPDDR 4x ర్యామ్తో పాటు కూడా వస్తుంది. UFS 4.0 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 4700 mAh బ్యాటరీ విత్ 68 వాట్స్ చార్జర్ బాక్స్లోనే వస్తుంది. అండ్ ఐ థింక్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. పెద్ద డిస్ప్లే అండ్ 7 ఇంచెస్ సూపర్ హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది. పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ అడిషనల్గా చూసుకుంటే ట్యాబ్లెట్స్కి, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్ అన్నిటి కూడా ఉంది. సర్కిల్ సర్చ్ ఫీచర్స్, జెమినీకి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. అడిషనల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 15 వస్తుంది. అండ్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, సైడ్ మౌంటెడ్ ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది. అండ్ 3 OS అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. మంచి కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో కెమెరా కాడికి అయితే మీకు ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది కాబట్టి కెమెరాస్ కూడా ఏం ప్రాబ్లం. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. 3 మైక్స్ వస్తున్నాయి. NFC కూడా ఉంది. మాక్సిమం ₹1,00,000 మీకు ఏవే ఫీచర్స్ అయితే కావాలో అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఓవరాల్గా మంచిగా ఉంది, స్మార్ట్ ఫోన్ మంచిగా ఉంది. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉందంటే పర్చేస్ చేసుకోవచ్చు. సరే ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే ఇది స్మార్ట్ ఫోన్ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో సేల్ స్టార్ట్ అయిపోయింది. అమెజాన్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ అమెజాన్లో మీకు కొన్ని క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి, నో కాస్ట్ EMIs ఉన్నాయి, కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ వస్తున్నాయి. అవన్నీ అప్లై చేసుకొని ఇంకొంచెం తక్కువ వచ్చే అవకాశం అవుతుంది. ఒకసారి ఆఫర్స్ చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోమని రికమెండ్ చేస్తాను. సో మోస్ట్లీ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్లో పెద్దగా ఏం ఉండదు. స్లైడ్లో నేను చెక్ చేసినప్పుడు అయితే కెమెరా కాడ కొంచెం షటర్ ల్యాగ్ అనేసి అన్నారు. సో మేబీ సాఫ్ట్వేర్ ద్వారా ఆప్టిమైజ్ అయిపోతుంది. సో ప్రీవియస్ రేజర్ 50 అల్ట్రా కంటే కూడా ఇంకొంచెం జర స్మూత్గానే ఉంది, కొంచెం ఇంప్రూవ్మెంట్తో పాటు కూడా ఉంది. బ్యాటరీ కెపాసిటీ అవంతా కూడా ఇంప్రూవ్ అయింది అనమాట. సో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఈ వర్జన్ అయితే ఇంకొంచెం బెటర్గానే ఉంది. అండ్ కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్బీ మంచిగా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సపోజ్ చూసుకుంటే సామ్సంగ్లోనే సామ్సంగ్ గ్యాలక్సీ S25 ప్లస్ స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కూడా ₹1,00,000 ప్రైస్తో పాటు వస్తుంది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కాదు కానీ సామ్సంగ్ వాళ్ళ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రీసెంట్గా లాంచ్ అయింది. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఇట్లా Xiaomi 15 అల్ట్రా కూడా ఉంది. సో ఇది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది, 1,10,000. ఇది కెమెరాస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 200 మెగాపిక్సెల్ లైక్ వాళ్ళ కెమెరాతో పాటు కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళు ఒప్పో Find X8 Pro, ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది. ఇక్కడ బ్యాటరీ కొంచెం ఎక్కువ ఉంది. నాన్ ఫోల్డబుల్ ఫోన్ అన్నమాట, నార్మల్ ఫోనే. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం వివో నుంచి అన్నమాట. వివో వాళ్ళ X200 Pro కూడా ఉంది. ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది. ₹1,00,000 స్మార్ట్ ఫోను. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా లాస్ట్‌లో చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద గోల్డ్ అనుకోవచ్చు. అందరూ కూడా దీన్నే ప్రిఫర్ చేస్తారంటే యాపిల్ వాళ్ళదన్నమాట, iPhone 16 ప్లస్. సో ఇది నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మంచి ఆఫర్ మీద వస్తుంది. 85,000కి 128GB స్టోరేజ్ వేరియంట్. ఇది కూడా తీసుకోవచ్చు అనేసి అయితే ఒక ఆప్షన్ అయితే నేను చెప్తున్నాను. అండ్ ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మోటరోలా రేజర్ 60 అల్ట్రాకి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. సో నా ఒపీనియన్‌లో మీకు నచ్చిన స్మార్ట్ ఫోను లేకపోతే కంపారిజన్ చేసుకొని తీసుకోమనేసి అయితే ఫైనల్‌గా అడ్వైస్ అయితే చేస్తాను. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అని అంటే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు, మంచిగుంది.
అండ్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోవచ్చు ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చూపించేసినాను. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది, మంచి అనిపించిన ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం అయితే 1 డేలా రిప్లై ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.